అంబటి సిల్క్స్ కాంచీపురం శారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు శారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. కానీ ఇంత దారుణంగా చంపుతుంటే మనం అక్కడ గాయాలు చూస్తే అసలు రక్తపు మడుగులో పడిపోయింది వైష్ణవి, తలకి గాయం, అలాగే మెడ దగ్గర గాయం, కడుపులో కూడా పొడవడం, ఇవన్నీ కూడా చూస్తే గొడవ కూడా అయిందంటున్నారు. అంటే ఇంత దారుణంగా చంపుతుంటే ఎవరికి తెలియలేదు అసలు అక్కడ వాళ్ళ మధ్య జరుగుతున్న గొడవ కానీ? లేదు అసలు ఫస్ట్ ఏంటంటే వాళ్ళ సౌండ్లు వినిపించడంతో వాళ్ళ డాడీ వచ్చి ఫస్ట్ అయితే మాట్లాడిండు, డోర్ కొట్టిండు కానీ సప్పుడు చేయలేదు. అదొక్కటి తప్ప ఇక మిగతాది ఏం తెలియదు ఎవరికి కూడా. ఓకే, వీళ్ళ డాడీ వెళ్ళి తలుపు తట్టాక ఏమన్నా వైష్ణవి మాట్లాడడం కానీ ఏం లేదని చెప్పడం కానీ ఏమన్నా జరిగిందా అసలు? సౌండ్ అయితే ఏం వినిపించలేట. వచ్చిన ఫస్ట్ ఏమో సౌండ్లు వినిపించినాయి, వచ్చి డోర్ కొట్టిన తర్వాత ఏం సౌండ్లు వినిపించలేట, సైలెంట్ అయిపోయారట. అంటే మరి డోర్ మూసిండో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. మీకేమనిపిస్తుంది? సరిగ్గా 12 గంటల 30 నిమిషాల మధ్యలో గొడవ జరిగింది అంటున్నారు కదా. తనేమో 6:30 తర్వాత ఉదయం 6:30 తర్వాత తలుపు తీసి మీ ముందే బైక్ వేసుకొని పరారయ్యాడు అని అంటున్నారు. అంటే ఆ హత్య ఎప్పుడు జరిగిందని భావిస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి అది చూస్తే మీకు ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి ఆ మృతదేహాన్ని, మీ చెల్లెల్ని చూస్తే రాత్రే గొడవ జరిగి రాత్రే హత్య చేసి ఉంటాడనిపిస్తుందా? నా డౌట్‌కి అయితే మొత్తం 4, 4:30 మధ్యలో ఈ టైంలో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే అంత రాత్రి చంపినోడైతే అప్పుడే పారిపోవు. హ్మ్. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలీదు గానీ, అంత లేట్‌గా చంపిండు. ప్రాణం పోయేదాకా చూసి, ప్రాణమైన తర్వాతనే అప్పుడు బయటకెళ్ళి పారిపోయిండు. అబ్బా! అంటే మీ అంచనా ప్రకారం 4, 4:30 మధ్య పొడిచి ప్రాణం పోయిన హ్మ్. తర్వాత కన్ఫర్మ్ చేసుకొని బయటకెళ్ళాడంటే కొన్ని గంటల పాటు ఆమె ప్రాణాలతో పోరాడింది. రక్తపు మడుగులో ఆమె అందులో కడుపుతో బిడ్డతో ఉన్నటువంటి వైష్ణవి మృతి అత్యంత దారుణంగా తన చావుంది. అంతేనా? అలాగే వీళ్ళ పరిచయం ఎలా ఏర్పడింది? తను ఎక్కడ పరిచయం అయ్యాడు? అసలు ప్రేమించడం అనేది ఎక్కడ జరిగింది? ఎలా వైష్ణవికి దగ్గరయ్యాడు? మా సిస్టర్ ఏందంటే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ, యూట్యూబ్ ద్వారా గానీ, ఈ లెక్కలలో అయితే చేసేది. దాని ద్వారా చూసుకుంటూ ఇట్లా ప్రపోజ్ చేసి నేను లవ్ చేస్తున్నాను, లేకపోతే బతక అని ఇవన్నీ ఇన్‌స్టాగ్రామ్ నుండి ఇట్లా వచ్చిండన్నట్టుగా. ఫస్ట్ మా చెల్లి ఒప్పుకోలేదు. ఇక ఉండగా ఉండగా ఇట్నే సూసైడ్ చేసుకున్న తర్వాతనే అప్పుడు లొంగిర్రు గానీ, అప్పటిదాకా అతనంటే ఇష్టమే లేదు ఎవరికీ. ఎన్ని సంవత్సరాల ప్రేమండి ఇది? పెళ్ళికి ముందు ఒక 2, 3 మంత్స్ అనుకుంటా గంతే. అంతేం లేదు. 2, 3 నెలలే. 2, 3 నెలల ప్రేమలోనే హ్మ్. వెంటనే పెళ్ళికి సిద్ధమయ్యారు. ఇంకా వేరే అతనికి ఏదన్నా వివాహేతర సంబంధం గాని ఉండడం గాని, అలాగే వైష్ణవి కొన్ని వీడియోస్‌ని కూడా పోస్ట్ చేసింది. తనకు ఇంకొకరితో, అంటే అది ప్రాంక్ వీడియోనో లేకపోతే రియల్‌గా జరిగినటువంటి వీడియోనో కాస్త క్లారిటీ రావట్లేదు. తనకేమన్నా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఏదన్నా ఉండడం గాని అలాంటిదేమన్నా ఉందా? ఈ హత్య కారణం ఏమన్నా ఉందా వెనక? అది గూడా మనకంత తెలీదు. ఎందుకంటే తెలిసింది చెప్పాలి, లేకపోతే లేదు గానీ, మనకు గూడా తెలవదు. ఏందంటే వాళ్ళ మధ్య ప్రాంక్ గాబట్టి, అది వాళ్ళింటి మధ్యనే తెలుస్తది. మనకైతే అది తెలీదు. మేము ప్రాంక్స్ చేస్తాం గానీ ఏందంటే, అది మన మధ్యలోనే ఉంటది ఏది గాని. మేము అట్లా వేరే వాళ్ళకి చెప్పడం, అది బయటకు రానియమన్నట్టుగా. సో, వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? వైష్ణవి తల్లిదండ్రులు, వైష్ణవి తల్లి గాని, వారి తండ్రి గాని ఏమంటున్నారు? అసలు ఏం రీజన్, మెయిన్ కారణం ఏమై ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు? మెయిన్ కారణం వీళ్ళు నలుగురు కలిసి చంపిర్రు నా బిడ్డని. అతను మాత్రం ఉండొద్దు. అతనికి మాత్రం పక్కా ఉరిశిక్షణ ఎయ్యాలే. అతను మాత్రం బయట తిరగడానికైతే అవకాశమే లేదు. బయట తిరిగితే మాత్రం మేమైతే పక్కా చంపేస్తాం. లేకపోతే మేము ఆ తప్పు చేయకముందుకే మీరే ఏదైనా ఒకటి చెయ్యిర్రి. వాళ్ళకు కఠినమైన శిక్ష విధించరని చెప్పని మా వాళ్ళైతే అంటుర్రు. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడున్నారు అతను? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అరెస్ట్ చేశామంటారు గానీ, అది నిజమో, అబద్ధమో మనకు తెలీదు. ఎందుకంటే మనం గూడా దొరికిర్రంటే మనం సైలెంట్ అయితామని చెప్పి ఈ విధంగా గూడా మాట్లాడతారు. దొరికిండా దొరకలా అన్నది ఇంకైతే మాకైతే తెలీదన్నట్టుగా. దొరికిండా అయితే అంటుర్రు వాళ్ళైతే. వైష్ణవి వయసు ఎంత అండి? అతని వయసు ఎంత? వైష్ణవి 18 ఉంటాయి. 18 సంవత్సరాలు. సో, హ్మ్. తను యూట్యూబ్ వీడియోస్ ఎప్పటినుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది? ఇన్‌స్టా గాని, యూట్యూబ్ గాని? యూట్యూబ్ అయితే ఒక 7 మంత్సో లేకపోతే 8 మంత్సో అంతే. ఇన్‌స్టా అయితే 2 ఇయర్సో, 3 ఇయర్స్ అయితుంది. అతను ఏం పని చేస్తుంటాడు? ఏం జాబ్ చేస్తుంటాడు? వ్యాపారం గాని, ఉద్యోగం గాని ఏం చేస్తుంటాడు అతను? గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఒక వర్క్ అన్నారు మరి. నర్స్‌గానో లేకపోతే ఎట్లనో తెలవదు గానీ, గవర్నమెంట్ జాబ్ అన్నారు ఆళ్ళ. ఓకే. గవర్నమెంట్ సుమన్ గారు, హాస్పిటల్. అక్కడ చూస్తే అది కసితో కర్కశంగా చంపినట్టుగా మనకి ఆ విజువల్స్ చూస్తే, ఆ ఫోటో చూస్తే కూడా మనకు అర్థమవుతుంది వైష్ణవిని చంపినటువంటి ఆ తీరును చూస్తే. అంటే ఇది అవును. యాదృచ్ఛికంగా భార్యాభర్తల మధ్య వేరే విషయం కోసం జరిగినటువంటి గొడవలో భాగంగా జరిగినటువంటి హత్య అనుకోవాలా? లేదంటే పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినటువంటి హత్య అనుకోవాలా? పక్కా ప్లానే అనుకోవచ్చు. అక్కడ కత్తితో గాయం చేసిండంటే ఖచ్చితంగా ఆ కత్తి దగ్గరుంచుకున్నాడంటే ఖచ్చితంగా అది ప్లాన్ చేసి మర్డర్ చేసిండు. అది ఇంట్లో ఉన్నటువంటి వంట కోసమో, లేదంటే వేరే ఇతరత్ర అవసరాల కోసం ఉన్నటువంటి ఆయుధం గాదు. అది ఆ కత్తి గాదు. పక్కాగా లేదు బయట లేదు. నుంచి తెచ్చుకున్న కత్తే. ఎంత అవసరం కొద్ది వాడినా గానీ రూమ్‌లో అయితే ఉండది.
అయితే మన కిచెన్‌లో అక్కడ ఉంటది గానీ ఇంట్లో రూమ్‌లో అయితే ఉండదు. కాబట్టి పక్కా ప్లాన్ చేసుకొని తీసుకొచ్చుకున్నాడు. పక్కా ప్లాన్ చేసే చేశారంటారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో మీరేమైనా మాట్లాడడం గానీ, మీ బంధువులు వెళ్ళడం గానీ, నిలదీయడం గానీ ఏమైనా జరిగిందా? లేదు అక్కడి దాకా వెళ్ళలేదు. పోలీసులయితే ఆ పని చేయకుర్రి, గొడవలేం పెట్టుకోకుర్రి, ఏదున్నా మేము చూసుకుంటాం అని చెప్పి మమ్మల్నయితే వాళ్ళు ఆపిరన్నట్టుగా. ఇక వాళ్ళనైతే తీసుకెళ్ళిర్రు పోలీసులయితే. ఆ సుమన్ గారు వైష్ణవి వీడియోలో చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా యాక్టివ్‌గా తను మాట్లాడడం గాని, ప్రతి విషయం గూడా ఆమె షేర్ చేసుకోవడం గాని, ప్రతి చిన్న ఇన్సిడెంట్‌లో గూడా ఫ్యామిలీలో ఏం జరిగినా, తన లైఫ్‌లో ఏం జరిగినా, అలాగే తన భర్తతో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని గూడా ఆమె వీడియోస్ రూపంలో షేర్ చేసుకోవడం మనం చూసాం. మీ అందరితో ఎలా ఉండేది? వైష్ణవి ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని, అక్కడున్నటువంటి మీతో గాని, సో బంధువులతో గాని అందరితో ఏ విధంగా తను సంతోషంగా ఉండేది? ఏ విధంగా తను ఉండేది అందరితో రిలేషన్స్‌లో? మా ఇంట్లో అందరికైతే మాకు ముద్దుల చెల్లెలు, మా ఫ్యామిలీకైతే ఒక అందరి కూతురు కంటే ఎక్కువ, కన్న కూతురు కంటే ఎక్కువ. ఆమెంత ఇష్టం మాకు ఎవ్వరు లేరు ప్రపంచం మీద. అంత ఇష్టం ఉండే మాకు. అందరితోని కూడా ఆమె ప్రేమగుంటది. అందరితోని మంచిగా మాట్లాడుతది. ఎవ్వరికి ఏమైనా గాని తట్టుకోదు. అన్ని విధాలా మాకైతే చాలా అంటే చాలా మంచిది. మాకని గాదు, ఈ ఊరికే మంచిది. ఎవ్వరిని అడిగినా గాని గూడా, ఈ ఊర్లో ఎక్కడ అడిగినా గాని గూడా, వైష్ణవి అంటే ఒక బంగారం అంటారు గానీ వేరే ఏమనరు. అంత మంచిది మా కుటుంబానికి గాని, మా ఊరికి గాని. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమన్ గారు. నిజంగా ఓకే. వైష్ణవి ఇంత దారుణంగా హత్య చేయడం అనేది ఎవరు గూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో యాక్టివ్‌గా ఉండేటువంటి, చలాకీగా ఉండే వైష్ణవి ఏ విధంగా ఇంత దారుణంగా చంపబడినో, ముఖ్యంగా గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవి మీద కట్టుకున్నటువంటి భర్త, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఈ విధంగా చంపడం అనేది గూడా చాలా ఎవరు గూడా తట్టుకోలేని పరిస్థితి. నిజంగా కుటుంబ సభ్యులుగా, అన్నగా మీరు చెప్తున్న ప్రతి మాట కూడా అందరిని కూడా కలిచివేసే పరిస్థితి కనిపిస్తుంది. వీలైతే ఆ తల్లిదండ్రులతో మాట్లాడడానికి మేము కూడా ప్రయత్నిస్తాం. నిజంగా ఎవరైతే ఈ దారుణానికి, ఈ హత్యకు కారకుడుగా ఉన్నటువంటి హరి ఉన్నారో ఖచ్చితంగా శిక్షించాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థాంక్ యూ అండి. ఓకే అండి. బాయ్. వైష్ణవి సోదరుడు సుమన్ చెప్తున్న దాని ప్రకారం ఇది పక్కాగా జరిగినటువంటి హత్య. ప్రీ ప్లాన్డ్‌గా జరిగినటువంటి హత్య. సో 3 నెలల పరిచయం. 3 నెలల్లోనే ప్రేమించడం. 3 నెలల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అవ్వడం. పరిచయం కాస్త ప్రేమగా మారడం. ఆ ప్రేమ 3 నెలల ప్రేమ కాస్త పెళ్లి వరకు వెళ్ళడం. పెళ్ళికి వైష్ణవి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే, తను లేకపోతే తాను చచ్చిపోతానంటూ ఒక ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినటువంటి హరి, సో చివరికి ఆ తల్లిదండ్రులు ఒప్పుకోవడం, అంటే తమ బిడ్డ కోసం వేరొక అబ్బాయి చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే తమ బిడ్డను, తమ కూతురును, కుమార్తెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో ఇలాంటి వ్యక్తికి కదా ఇవ్వాల్సింది. అది ప్రేమించుకున్నటువంటి వ్యక్తి అయినా సరే, ప్రేమ పెళ్ళైనా సరే, కులం ఏదైనా సరే, గోత్రం ఏదైనా సరే, ఎస్ ఇలా పువ్వుల్లో పెట్టుకునేటువంటి చూసుకునేటువంటి అబ్బాయికే కదా, ఇలాంటి అల్లుడే కదా మాకు కావాల్సిందని చెప్పని వైష్ణవి తల్లిదండ్రులు ఇష్టం లేకపోయినా కూడా పెద్దలు నిశ్చయించినటువంటి పెళ్లి చేయాలనుకుని భావించినప్పటికీ కూడా సో వైష్ణవి కోసం అతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడంతో ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాడు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు, మా బిడ్డకు మంచి బంగారు భవిష్యత్తు ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో పెళ్లి చేశారు. సో వైష్ణవికి సంబంధించినటువంటి భర్తగా ఉన్న హరికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా కూడా వీరు దగ్గరుండి పెళ్లి చేసి వీరి కుటుంబంలోనే ఇళ్ల రకం తీసుకొచ్చి మరీ పెట్టారు. అక్కడ ఇక్కడ కాకుండా తమ బిడ్డ తమ కళ్ళ ముందే ఉండాలని వారింటికి, అత్తగారింటికి వారు పిలవకపోయినా కూడా, ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా కూడా తమ ఇంట్లోనే తమ బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటాము అనేటువంటి ఆశతో ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటిలోనే ఈ హరిని కూడా పెట్టుకొని కాపురం చేయించారు. కానీ హరి దుర్మార్గంగా ఆ కన్న తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇంటిలోనే మరొక గదిలో ఎవరికీ తెలియకుండా, మొదట గొడవ జరిగింది, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, సరిగ్గా 4:30 టైంలో హత్య చేసి ఉంటాడు. పక్కా ప్లాన్ ప్రకారం ముందుగానే తెచ్చుకున్నటువంటి కత్తితో ఈ దారుణానికి ఒడికట్టాడు. పక్కా ప్లాన్తోనే చంపేశాడు. అది వాళ్ళ తల్లి అలాగే వాళ్ళ సోదరుల ప్రోద్బలంతోనే హత్య చేశాడు. మొదటి నుంచి వాళ్ళకి ఇష్టం లేదు ఈ పెళ్ళి. సో వాళ్ళని ఎవరైతే హరిని వాళ్ళు లోబరుచుకొని మాయమాటలు చెప్పి ఈ హత్య చేయించారో, అవసరమైతే వాళ్ళు కూడా వచ్చి ఈ హత్యలో పాల్గొన్నారేమో అనేటువంటి అనుమానం కూడా తమకు కలుగుతుందని వైష్ణవి సోదరుడు సుమన్ చెబుతున్నారు. మీకేమనిపిస్తుంది ఈ ఉదంతం, ఈ దారుణం చూస్తే? 3 నెలల్లో ప్రేమ, ఇన్స్టాలో పరిచయం, 3 నెలల్లో ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి. సో పెళ్ళి కూడా ఇష్టం లేకపోయినా కూడా వైష్ణవి మీద ఉన్నటువంటి ఆ కన్న పేగు బంధంతో ఆ ప్రేమను చంపుకోలేక, నిజంగా ఇష్టం లేకపోయినా కూడా ఈ రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు వైష్ణవి తల్లిదండ్రులు. దాంతో కేవలం సంవత్సరం దాటిన తర్వాత, అంటే గర్భవతి అయినటువంటి
భార్యను ఎవరు కూడా ఇంత దారుణంగా చంపరు. ఎంత కోపం ఉన్నా, ఎంత పగ ఉన్నా, ఎంత కక్ష ఉన్నా ఇంత దారుణంగా చంపరు. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని తన కోసం ఆత్మహత్యకు కూడా సిద్ధమైనటువంటి వ్యక్తి ఇంత దారుణంగా చంపడాన్ని నిజంగా ఎవరు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. మీకేమనిపిస్తుంది? ఈ హరిని ఏం చేయాలనిపిస్తుంది? ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.